హాయ్ మా. మళ్ళా ఇంకో జ్యోతిర్లింగం గురించి చెప్తాను. జార్ఖండ్లో అమ్మా, జార్ఖండ్కి వెళ్ళాము. మొన్ననే వెళ్ళామ్మా. యాక్చువల్గా హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లేదు, బెంగళూరు నుంచి ఉందన్నమాట. సో ప్రతిమ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అందరము వెళ్ళామన్నమాట. నేను, హరిత, ప్రతిమ హస్బెండ్ అమరు, విజ్జి, పూజి మేము వచ్చాము. తర్వాత బాంబే నుంచి ప్రతిమ ఫ్రెండ్స్ వచ్చారు రూమ్కి అని చెప్పేసి, తన హస్బెండ్ వాళ్ళ పాప వాళ్ళు డైరెక్ట్గా బాంబే నుంచి వచ్చి దేవగఢ్ అని ఆ ప్లేస్లో అనమాట, బైద్యనాథ్ ఉండేది, బైద్యనాథ్ అక్కడ కలిశారు. సో ఒక్కరోజు ప్రయాణమేమ్మా. సో హోటల్కి వెళ్ళాము. చాలా అంటే అది ఒకప్పుడు బీహార్లో ఇది సపరేట్ స్టేట్ చేశారు జార్ఖండ్ అని చెప్పేసి. అంటే మామూలుగా ఉంటుంది, మా పల్లెటూరు లాగే ఉండిందనమాట. అంత దుమ్ము ధూళి, పెద్ద నీట్నెస్ లేదు. మేమున్న హోటల్ అయితే బాగుండింది, ఫుడ్ కూడా చాలా బాగుండింది, ఎంజాయ్ చేసాం ఫుడ్ కూడా. అంటే బయటకు వెళ్ళినప్పుడు ఈ మధ్య కాలంలో అంత ఎంజాయ్ చేసిన ప్లేస్ లేదనమాట. బాగుండింది, లంచ్ డిన్నరు చక్కగా స్పైసీగా మంచి ఫుడ్ పెట్టారు. సో ఆ రోజు ఈవినింగ్ వెళ్ళంగానే వాసుకీనాథ్ అని ఉందమ్మా. వాసుకీనాథ్ అంటారు. క్షీరసాగర మదనంలో వాసుకి సర్పాన్ని గద కవంలాగా పెట్టి, తాడులాగా పెట్టి చిలుకుతారు. ఆ వాసుకి సర్పం మీద ఆ ఊరి పేరుమా. ఏంటి అంటే నాగలోకం నుంచి, అంటే అక్కడ కూడా శివలింగమే ఉండేది. నాగలోకం నుంచి ఈ సర్పాలు శివుడికి అభిషేకం చేసేవంట పాలతో. సో కింద శివలింగం ఉంటుంది, పైన అంత సర్పంలాగా ఉంటుందన్నమాట. చాలా బాగుండింది చూడ్డానికి. వీలైతే విజువల్స్ చూపిస్తాను. ఫొటోస్ ఏం తీసుకోలేదు, లోపల తీసుకోలేదు, బయట తీసుకున్నాం కొన్ని. సో అది విశిష్టత అన్నమాట. సో మీకు రాయగఢ్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. తప్పకుండా చూడాల్సిన ప్లేస్ వెళ్ళిన వాళ్ళు. వెళ్ళేటప్పుడు త్రికూట పర్వతం వస్తుంది. త్రికూట పర్వతం అంటే రావణుడు ఆత్మలింగాన్ని తీసుకొస్తూ అక్కడ ఆగిన ప్లేస్ అనమాట. అది కూడా చూద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు, ఎందుకంటే టైం లేదు, ప్లస్ చీకటి పడిపోయింది, ప్లస్ రోప్వే క్లోజ్ చేశారంట, కాబట్టి కష్టమైపోతుందని వెళ్ళలేదు మేము. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత స్వామి అంటే వైద్యనాథ్ని దర్శనం చేసుకుందామని వెళ్ళాము. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే స్పెషల్ దర్శనం ఏం లేదు, అందరం జనరల్ క్యూలో ఉండాలి. క్యూ చాలా పెద్దది ఉంటుంది. సో ఎప్పుడు కూడా మార్నింగ్ 8 o'clock స్పెషల్ దర్శనం అంటమ్మా. అంటే మన మనీ కట్టి ఒక 300 అనుకుంటాను కట్టి వెళ్ళాలి. సో మాకు అది ఛాన్స్ లేదు, ఎందుకంటే మాకు నెక్స్ట్ డేనే ఫ్లైట్కి చేంజ్ చేసుకొని ఉన్నాము. మేము 10:30కి అంతా ఎయిర్పోర్ట్లో ఉండాలన్నమాట, కాబట్టి అది వద్దనుకున్నాము. సో మామూలు జనరల్ క్యూలోనే వెళ్ళాము. ఏదో ఒక 1.5-2 గంటలు పట్టింది, దర్శనం చేసుకొని వచ్చేసాము. సో పడుకున్నాము. నెక్స్ట్ డే ఏంటి అంటే అభిషేకం ఉంది స్వామికి. అభిషేకం ఇక్కడ మాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మా. అంటే మాకు ఒక పంతులు పరిచయం అయ్యారు, వేరే వాళ్ళు మాట్లాడారు. ఆయన ఏం చెప్పారు అంటే ఒక ప్లేస్కి రండి, మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నారు. మేమేమనుకున్నామంటే అట్లా తీసుకెళ్తామంటే ఎక్కడైనా స్పెషల్గా సపరేట్ వేలో తీసుకెళ్తారు. మేము 3 గంటలకే లేచి ఇంకా స్నానాలు అవి చేసేసి, అంతే కదా అభిషేకం అంటే పవిత్రంగా వెళ్తాం కదా. సో 4 గంటలకంతా మేము అక్కడ ఉన్నాము, గుడి దగ్గర అనమాట. ముందు రోజు పట్టించుకోలేదు కానీ వేరే వేలో వెళ్ళాము. ఆ రోజు ఏంటంటే చాలా హారిబుల్గా ఉండిందమ్మా. అసలు రోడ్లు భయంకరంగా ఉన్నాయి ఆ గేట్ దగ్గర. సో మేమున్నప్పుడు వెళ్తుంటే ఒక ఆయన చెప్తూ ఉన్నారు, వేరే వాళ్ళకి ఇటు నుంచి వెళ్ళకూడదు, వెనకాల ఒక క్యూ ఉంది, పైనుంచి ఎక్కి వెళ్తున్నారు, అటు నుంచి వెళ్ళాలి అన్నారు. అది విన్నాం మేము. కానీ మాకు నమ్మకం ఏంటంటే ఇంకొక పంతులు చెప్పారు కదా మమ్మల్ని సపరేట్గానే తీసుకెళ్తారు అనేసి. ఆయన ఒక 4:30కి కావాలి వచ్చారు, 4:20కి అట్లా వచ్చారు. సో మమ్మల్ని చెప్పులు వదలడానికని ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి అక్కడ నుంచి బ్యాక్ తీసుకొచ్చి ఉంటే బాగుండేది, కానీ అట్లా కాకుండా ఎక్కడెక్కడో తిప్పి 1 కిలోమీటర్ దూరం నడిపించి, ఆ రోడ్లు ఎంత అసహ్యంగా ఉన్నాయంటే అంత అసహ్యంగా ఉన్నాయి, డర్టీగా. అంత పెద్ద దేవస్థానం, జ్యోతిర్లింగాలలో అది కూడా ఒక అద్భుతమైన జ్యోతిర్లింగం, ఎంత అసహ్యంగా పెట్టుకొని ఉన్నారో అమ్మ. అది చూసి మనకు విరక్తి వస్తుంది, ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేసి అనమాట. అంత పవిత్రమైన స్థలం, అందరూ వస్తుంటారు, ఎందుకు ఇంత హారిబుల్గా పెట్టుకొని ఉన్నారు అనేసి. ఏ మాత్రం నీట్నెస్ లేదు. కనీసం ఒక 30 minutes 40 minutes నడిపించి
జనరల్ క్యూలో కలిపాడు మమ్మల్ని. అసలు మాకైతే ఎంత విసుగొచ్చిందంటే ఏం చేయలేము ఇంకా. అభిషేకం చేయించుకోవాలనుకున్నాము, మనకు సెంటిమెంట్ కదా, మళ్ళీ వెనక్కి రాలేం కదా. మాకు దాదాపు 2:30 గంట పట్టింది మా రావడానికి. మేము ఆ జనరల్ క్యూలో బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అభిషేకం చేయించారు. ఈ లోపల అసలు ఎలా ఉన్నారంటే అక్కడ మనుషులు, ఒక గ్రూప్ వస్తారు, లోకల్ గ్రూప్ అనమాట. వాళ్ళు 8 మంది వచ్చినా, 6 మంది వచ్చినా, 10 మంది వచ్చినా మనల్ని తోసుకుంటూ వెళ్ళిపోతారు. మాట్లాడడానికి లేదు, ఆ క్యూలలో జంప్ చేసి పక్క క్యూలోకి వెళ్ళిపోతారు. అసలు అలా నేను ఎక్కడా చూడలేదు మా, నిజంగా. అంత అంటే వాళ్ళ మనస్తత్వం కూడా అంత హారిబుల్గా ఉంది. ఏమన్నా అంటే గొడవలు పెట్టుకుంటున్నారు. ఆడవాళ్ళు అయితే అసలు గూండాల్లాగే ఉన్నారు కొంతమంది అయితే. అసలు భయపడిపోయి ఆగిపోయామన్నమాట. మాతో ఉన్న అమరు, పాపం ఆయన ఉత్తమ్ కుమార్ ఇంకొక అబ్బాయి పేరు, వాళ్ళిద్దరు గొడవపడి ఆపారు కొంతమందిని. అయినా కానీ కొంచెం సేపు అయిన తర్వాత వాళ్ళు పైకెక్కి దూకి కింద నుంచి దూరం వెళ్ళిపోయారు. వాళ్ళు మాకంటే ముందు చాలామంది వెళ్ళిపోయారు. చాలామంది అలా ఉన్నారు మా. అసలు అంటే తమాషగా కూడా ఉండింది, కానీ అన్ని వేల మంది ఉన్నప్పుడు ఒక సిస్టమ్ లేదు, ఏమీ లేదు, అలా వదిలేస్తున్నారనమాట మనుషుల్ని. సరే, అభిషేకం అంటే ఒక చిన్న ప్లేస్లో కూర్చోబెట్టి, నేనేమో కింద కూర్చోలేను ఇంకా, నాకు ఒక డబ్బా వేశారనమాట, కొంచెం హైట్లో ఉండేది. కొంతసేపు కూర్చొని నాకు అసలు కంఫర్టబుల్గా అనిపించలేదు. లేచి నించున్నా నేను ఒక 20 నిమిషాలు, అరగంట. పూజ మాత్రం చాలా బాగా చేశారు. సో అభిషేకానికి బయట చేసి అభిషేకానికి లోపలికి తీసుకెళ్తారనమాట శివలింగం దగ్గరికి. అంటే అభిషేకం చాలా వాటిలతో పసుపు, కుంకుమ, భస్మం ఉంది, తర్వాత వచ్చేసి దద్దోజనం ఉంది, పాలు ఉన్నాయి, పెరుగుంది, ఇట్లా చాలా అన్నమాట. 9 రకాల వాటిలతో, ఇంకా నీళ్లతో అన్నమాట. అక్కడ లోపలికి వెళ్తే ఉందిమ్మా, కాలు ఇక్కడేస్తే అక్కడికి జారిపడేటట్టుందన్నమాట. అంతా డర్టీగా, అన్నీ పెరుగు అక్కడే వేసి, పాలు అక్కడే వేసి, చిత 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 అంటుండింది అసలు. నేనైతే అసలు నాకు భయం వేసింది, తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరూ. నేనైతే ఆ పంతులు చేయబట్టుకొని వెళ్ళాను గట్టిగా, ఎక్కడ పడిపోతానని భయం అన్నమాట నాకు. ఒక్కొక్కళ్ళనే తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఇంత పెద్ద ప్లేట్ అది, మళ్ళీ ఒక చేతిలో క్యాన్ ఉంటుంది, పాల క్యాను, నేనేమో చెంబు పట్టుకొని, నీళ్ళ చెంబు పట్టుకొని నేనన్నమాట. వెళ్ళాము. అక్కడ పంతుళ్ళు కూడా 4 వైపులా కూర్చొని ఉంటారు, మనకు ప్లేస్ కూడా ఉండదు. కానీ శివలింగం, బుజ్జి శివలింగం, మనం చక్కగా తాకొచ్చు, మన తల కూడా పెట్టచ్చు. నాకు అంత సీన్ లేదు, ఎందుకంటే నేను కూర్చొని వంగలేను కదా. సో అభిషేకం అయితే స్వామి మీద వేసాం, అదొక తృప్తి కదా మనకి. నేను వేసేటప్పుడు, పెరుగు వేసేటప్పుడు ఒక మనిషి వంగున్నాడు, ఆయన మీద పెరుగు పడింది. తర్వాత దద్దోజనం వేసేటప్పుడు ఒక మనిషి వంగున్నాడు, ఆయన మీద పడింది. మనకు ఛాన్స్ కూడా ఇవ్వరు. మా శివలింగం మీద సగమే పడతాయి మనం వేసేవన్నమాట, అంతా వాళ్ళ తలల మీద పడుతుంటాయి. ఏం పట్టించుకోవడం లేదు అసలు ఎవ్వరూ ఏమన్నమాట. ఇంక ఇంట్లోకి వెళ్ళి స్నానాలు చేస్తారేమో ఇంకా. సో అలా అన్నమాట. ఏమైతే నేను అభిషేకం చేయించుకొని బతుకు చూడడానికి బయటకు వచ్చాము. మర్యాద ఉండదు, ఒక డిసిప్లిన్ లేదు, ఏంటో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మాకు అసలు ఈసారి మాత్రం. దేవుడి మీద కాదమ్మా, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అంత కష్టపడచ్చు, గంటల గంటల క్యూలో ఉండొచ్చు, కానీ నీట్నెస్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా అలా ఉంటే చాలా బాధ అనిపించింది. నేనైతే అనుకున్నాను, ఇంకా నేను అభిషేకాలు బయట చేయించను, చక్కగా నెల్లూరులో తెలిసిన గుళ్ళో పోయి చేయించుకున్నాము, హ్యాపీగా ప్రశాంతంగా చూసుకోవచ్చు, ఎక్కడ చేస్తే ఏముంది మా అభిషేకం అని నా మనసుకు నేను చెప్పుకున్నాను. మా అందరికీ రూమ్కి వచ్చిన తర్వాత అదే ఫీలింగ్. బయటకు వచ్చిన తర్వాత ఒక స్పెషల్ థింగ్ చెప్పాలి మీకు ఇక్కడ, అది ఎక్కడ చూడలేదు. సో అమ్మవారు, స్వామివారు ఎదురెదురుగా ఉంటారు, రెడ్ తాళ్లతో ఇట్లా కట్టున్నారు. ఏంటంటే భార్యాభర్తల బంధం అంటది. సో మనకేంటి అంటే ఒక తాడిస్తారనమాట, అది మీకు చూపిస్తాను, నేను వీడియో తీసానంటే మనం ఎక్కడ చూడం అది. సో ఇట్లా పెడతారు, భార్యాభర్తలు ఇద్దరికి ఇలా పెడతారు, చుట్టూ ఉంటారనమాట. దాన్ని అలా చేసేసి వాళ్ళతోనే అట్లా కట్టిస్తారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళని అట్లా తీసుకెళ్ళి 2 వైపుల నుంచి కడతారనమాట తాడు. అది బాగుండింది, నేనేం తీసుకోలేదు అనుకోండి, జంటలు వచ్చారు కదా తీసుకున్నారు. మా హరిత కూడా తీసుకునింది, విజ్జి కూడా తీసుకునింది. అంటే ఇష్టమైన వాళ్ళు కట్టొచ్చుమ్మా. అది బాగుండింది, ఎంత ఇంత బంచెస్ ఉంటాయి పైన ఇట్లా రోప్స్ అన్నమాట, బాగుండింది అది. ఇంకా విశిష్టత ఏముంది అంటే ఇంకా ఏం లేదు. యాక్చువల్గా ఫొటోస్ తీసుకోవచ్చు అంట అక్కడ, అసలు కెమెరా ఫోన్ బయటకు తీసే ఛాన్సే లేదు అసలు అక్కడ.
మన ఫోన్ పోయి వెళ్ళి ఎక్కడో పడుతుంది. అసలు నెట్టేయడమే మా మనుషుల్ని తొక్కి పారేస్తున్నారు అసలు. కానీ చిన్న బిడ్డల్ని కూడా తీసుకొచ్చారు. ఎవరైనా వెళ్ళే పని అయితే పసిబిడ్డల్ని మాత్రం తీసుకెళ్ళకండి, అనవసరంగా వాళ్ళని అవస్థ పెట్టినట్టు. సో ఇది మా కాకపోతే జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధమైంది ఒకటి కాబట్టి చూసేసి వచ్చేసాము. ఇంకా రూమ్కి రావడం హడావిడిగా సర్దుకొని మళ్ళీ బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి మళ్ళీ వచ్చేసాం. నెక్స్ట్ డేకి పిక్కలన్నీ నొప్పులు పుట్టేసాయి. ఎందుకంటే ఆ క్యూలో ఫాస్ట్గా నడవాల్సి వచ్చింది. అంటే నెడుతూ ఉంటారు ఇంకనమాట. అంత ఫాస్ట్గా ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు నడవల. దానికి తోడు కొంచెం కాలు బాగాలేదు కదా, కాలు పెయిన్ ఏం చేయలేదు కానీ బాగా పిక్కలు నొప్పి పుట్టేశాయి అన్నమాట. ఇది మా ఎక్స్పీరియన్స్ బైద్యనాథ్ది. బాగుండింది, అందరం ఉన్నాం కాబట్టి నవ్వుకుంటూ ఉన్నాం, కానీ లోపల ఒక చిన్న బ్యాడ్ ఫీలింగ్ అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళిరండి ఈ ప్లేస్కి వెళ్తే మాత్రం, ప్రిపేర్డ్గా. ఎవరైనా తెలిసిన వాళ్ళు ప్రోటోకాల్ తీసుకుంటే చాలా మంచిది. లేదు అంటే 8 గంటలకు దర్శనం ఉంటుందంట. అదేమన్నా కొంచెం బాగుంటుందేమో మాకు తెలియదు, మాకు ఎక్స్పీరియన్స్ లేదు. అందుకని ఇది ఇంతకంటే విశేషాలు ఏం లేవు అక్కడ ఆ ఊర్లో అన్నమాట. మురికిగా గబ్బుగా ఉండింది అసలు ఆ ఊరంతా కూడా అన్నమాట. మేనర్లెస్ పీపుల్ నిజంగా చెప్పాలి అంటే. అంటే అందరూ కాదు పాప, మా హోటల్లో వాళ్ళు చాలా బాగున్నారు. నేను చెప్పేది గుడి దగ్గర అనమాట. ఈవెన్ పంతుళ్ళు కూడా అలా నేను డబ్బు అని అడుగుతున్నారు వాళ్ళు. మన తెలుగు వాళ్ళు ఎంతమంది వెళ్తారో తెలియదు కానీ ముందు రోజు వెళ్ళినప్పుడు డబ్బు అని అడుగుతున్నారు అనమాట. మాతో వచ్చిన పంతులేమో వాళ్ళకి ఇవ్వద్దు అన్నాడు. నేను ఒప్పుకోలేదు. నేను ఎప్పుడు పంతులకు బాగా ఇస్తాను ఎందుకంటే పూజలు చేసేది వాళ్ళే కదా, పూజారులే కదా. హుండీలో వేస్తే అది ఎటు పోతుందో కూడా మనకు తెలియదు. పాపం వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా, పూజలంతా చేస్తారు కాబట్టి. ఇది చెప్పాలనుకుంటున్నాను. మెమరబుల్ ఎక్స్పీరియన్సే, కానీ కొంచెం బాధగా కూడా ఉండింది. ఇంకో వీడియోలో వేరే విశేషాలు మాట్లాడుకుందాం అమ్మా. బాయ్.